హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. సిప్రి యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇండియా పాకిస్తాన్ కంటే ఫాస్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందని చెప్తుంది. సిప్రి ఎస్టిమేషన్ బట్టి మన దగ్గర ఇప్పుడు 190 వార్హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170. మనం ఒకసారి 2022లో సిప్రి ఇచ్చిన రిపోర్ట్లోకి వెళ్తే మన దగ్గర 160, పాకిస్తాన్ దగ్గర 165 ఉన్నాయి. 2023కి వచ్చేసరికి మనవి 164, వాళ్ళవి 170. ఇక అంతే, పాక్ నూక్స్ నెంబర్ అక్కడే ఆగిపోయింది. మనవి తర్వాత 172, 180, ఇప్పుడు 190కి వచ్చాము. ఇలా లాస్ట్ 5 ఇయర్స్ రిపోర్ట్స్ని చూస్తే 9 న్యూక్లియర్ దేశాల్లో 3 రకాల ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల న్యూక్లియర్ ఆర్సెనల్ పెరుగుతుంది, కొన్నింటివి తగ్గుతున్నాయి, కొన్నింటివి పెరగకుండా తగ్గకుండా స్టేబుల్గా ఉంటున్నాయి. అమెరికా, రష్యాల దగ్గర 5,000కి పైగా నూక్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే లాస్ట్ 5 ఇయర్స్లో రష్యన్ ఆర్సెనల్లో 518 నూక్స్ తగ్గాయి, అంటే రిటైర్ అయ్యాయి. అమెరికావి 251 తగ్గాయి. ఇక ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్ అయితే లాస్ట్ 5 ఇయర్స్లో నెంబర్ని స్టేబుల్గా ఉంచుకున్నాయి. ఫ్రాన్స్ 290, యూకే 225, ఇజ్రాయెల్ 90. పాకిస్తాన్లో ఒక సంవత్సరం 5 వార్హెడ్స్ పెరిగినా తర్వాత 4 సంవత్సరాలు ఆ 170 దగ్గరే ఆగిపోయింది. ఇక 3 దేశాల ఆర్సెనల్ పెరుగుతుంది. 5 ఇయర్స్లో నార్త్ కొరియా 20 నుండి 60కి చేరింది. ఇండియా లాస్ట్ 5 ఇయర్స్లో 30 వార్హెడ్స్ని పెంచింది. ఇక చైనా అయితే ఈ సంవత్సరం బాగా స్లోడౌన్ అయింది. 2022లో 350 ఉండగా ఇప్పుడు 620, అంటే 270 వార్హెడ్స్ని యాడ్ చేసింది. అయితే 2022 రిపోర్ట్లో 350, 23లో 410, 24లో 500, 25లో 600, రీసెంట్ రిపోర్ట్లో 620. ఇలా ఇయర్కి 100 నూక్స్ వరకు వెళ్ళి మళ్ళా సడన్గా 20కి వచ్చింది. ఇలా అమెరికా, రష్యాల వార్హెడ్స్ కొంచెం తగ్గుతుంటే ఇండియా, చైనా, నార్త్ కొరియాలు పెంచుతున్నాయి. ఇక మిగిలిన 4 దేశాల నెంబర్ లాస్ట్ 4 to 5 ఇయర్స్లో సేమ్ ఉంది. దీని అర్థం వాళ్ళు కొత్త నూక్స్ని బిల్డ్ చేయట్లేదని కాదు, కొన్ని నూక్స్ రిటైర్ అవుతుంటాయి. ఒక సంవత్సరం 5 నూక్స్ రిటైర్ అయ్యి 5 కొత్త వార్హెడ్స్ని తయారు చేసినా కూడా నెంబర్ సేమ్ ఉంటుంది. పాకిస్తాన్ నెంబర్ 4 సంవత్సరాలకు ముందు 170 దగ్గర స్టక్ అవ్వగా ఇండియా పాకిస్తాన్ని ఓవర్టేక్ చేసి 190ని రీచ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.